వాంట్ టు క్వశ్చన్స్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వాక్యానికి ముందు డూని చేర్చినట్లయితే క్వశ్చన్ సెంటెన్స్ ఏర్పడుతుంది. నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనుకుంటున్నావు? హౌ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నావు? వెన్ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నీవు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు లెర్న్? ఐ, వి, యు, దే వీటితో డూ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ వీటితో డస్ ఉపయోగించాలి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నది. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్.